ఘాటీలో అనుష్క విలన్స్ పీకలు కోసింది. సిటాడెల్లో సమంత గన్స్తో రౌడీ ఖేల్ ఖతం చేసింది. లేడీ సూపర్ స్టార్ నయన్ పవర్ఫుల్ గన్స్ పక్కన పెట్టి రకాయిలో కొడవలతో తన జోలికొచ్చిన జాదుగాల అంత చూసేందుకు రెడీ అవుతోంది. భామలు వైలెన్స్ గా మారడానికి రీజన్ ఏంటి? లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కి హీరోయినిజం కి సరికొత్త భాష్యం చెప్పబోతున్నారా? హీరోలతో రొమాన్సే కాదు, యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఇరగదీయగలమని ప్రూవ్ చేస్తున్నారు నేటి స్టార్ నటీమణులు. నెక్స్ట్ ఒక స్టెప్ ముందుకేసి సుతిమెత్తని చేతులతో వెపన్స్ చేతబట్టి నరమేధాన్ని రక్తపాతాన్ని క్రియేట్ చేస్తున్నారు. కత్తులు కొడవళ్లు చేతబూని విలన్స్ ని ఊచకోత కోస్తూ కమర్షియల్ సినిమాకు కావలసిన హంగులందుతున్నారు. వీటికి ఎప్పుడో తెరలేపింది అనుష్క. అరుంధతిలో పశుపతిని కట్టడి చేసేందుకు కత్తిపట్టిన స్వీటీ, ఘాటీలో తనకు అన్యాయం చేసిన విలన్స్ పీకలు కోస్తూ వాళ్ళ నెత్తురు కళ్ళ చూసింది. యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం నయనతారకు కొత్తేమీ కాదు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అంజలి ఐపీఎస్, జవాన్ లాంటి ఫిల్మ్స్ లో గన్స్ తో పోరాటం చేసింది. రఖాయిలో వేట కొడవలతో కిరాతకుల్ని వేటాడుతుంది. రెండు చేతుల్లోనూ ఆయుధాలను తీసుకొని రౌడీలను అంతమొందించే నైన్ ని చూపించబోతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ టీజరే ఈ లెవెల్లో ఉంటే ఇక మూవీలో వైలెన్స్ ఇంకెంత ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత బీటౌన్ వెళ్ళాక యాక్షన్ బాగా వంట పట్టించుకుంది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్లో వెపన్స్ పట్టుకొని కిరాతకుల అంతు చూసిన శామ్ టాలీవుడ్ ఆడియన్స్ కి ఈ టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతోంది. యశోదలో కాస్త టేస్ట్ చూపించిన సమంత రాబోయే మా ఇంటి బంగారంలో మరింత డిఫరెంట్ గా చూడబోతున్నామని టైటిల్ అనౌన్స్ చేసి చెప్పింది మూవీ టీమ్. ఓ సాధారణ ఇల్లాలితో గన్ ఎక్కుపెట్టించి ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది దర్శకురాలు నందిని రెడ్డి. ఈ సీనియర్ భామలే కాదు, జూనియర్ హీరోయిన్స్ ది కూడా ఇదే దారి. 4 పాటలు 6 రొమాంటిక్ సీన్స్ లో నటించాలన్న ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సంథింగ్ న్యూ కాన్సెప్ట్ తో యాక్షన్ ఎపిసోడ్స్ కి వెపన్స్ తో రౌడీస్ తో పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. సైలెన్స్ నుండి వైలెన్స్ రోల్స్ కి షిఫ్ట్ అవుతున్న ఆ జూనియర్ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్కేద్దామా? మహానటి నుంచి ఉప్పు కప్పు రంబు వరకు సాఫ్ట్ రోల్స్ చేసిన కీర్తి సురేష్ కూడా నెక్స్ట్ మాస్ లుక్స్ లోకి మారిపోబోతోంది. అక్క వెబ్ సిరీస్ లో పదునైన ఆయుధాలతో గూండాల అంతు చూడబోతోంది. ఇక రీసెంట్లీ వచ్చిన రివాల్వర్ రీటాలో గన్ పట్టిన జస్ట్ అది ఫన్ యాంగిల్ కే పరిమితం చేసింది మహానటి. టాలీవుడ్ సక్సెస్ఫుల్ బ్యూటీ రష్మిక కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై ఫోకస్ చేస్తూ అందులో వేరియేషన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. థమాలో ఫైట్ చేసిన రష్మిక గర్ల్ ఫ్రెండ్ లో సాఫ్ట్ గా కనిపించి మెప్పించింది. కానీ నెక్స్ట్ మైసాలో గన్ పట్టి రక్తపాతం సృష్టించేందుకు రెడీ అయింది రష్మిక. మునుపెన్నడు చూడని శ్రీవల్లిని ఇందులో చూడబోతున్నామని మైసా ఫస్ట్ గ్లిమ్స్ చెప్పకనే చెబుతోంది. ఇక మన సీతామహాలక్ష్మిగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మృణాల్ ఠాకూర్ కూడా పూర్తిగా మారబోతోంది. ఈసారి ఫక్త్ యాక్షన్ సినిమాలతోనే రాబోతోంది. డెకాయిట్ లో సరికొత్త మృణాల్ కనిపించబోతోందని అర్థమవుతోంది. ఇక అట్లీ బన్నీ సినిమాలో కూడా మేడం నటిస్తుందన్న వార్త గట్టిగానే వినిపిస్తోంది. దీపికతో పదునైన ఆయుధాలను పట్టించిన అట్లీ మృణాల్ చేతికి కూడా వెపన్స్ ఇస్తాడో లేదో లెట్స్ సీ. పొంగల్కి పిచ్చ కాంపిటీషన్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేసి బరిలోకి దిగుతున్నాడు శర్వానంద్. అదేంటంటే ప్రతి సంక్రాంతికి వర్కౌట్ అయింది కదా, ఈ సంక్రాంతికి కూడా హిట్ కొడతా అంటూ వస్తున్నాడు. ఈ కాన్ఫిడెన్స్ సంక్రాంతి సెంటిమెంట్ మీద, కాంటెంట్ మీద నమ్మకమా? 6 డజన్ ఫ్లాప్స్ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒకే ఒక జీవితం రూపంలో పడక ఓ హిట్ పడింది అనుకునేలోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు స్పోర్ట్స్ డ్రామా బైకర్ ను సిద్ధం చేస్తే బొమ్మ వాయిదా పడింది. ఇదొచ్చుంటే బహుశా సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్న నారీ నారీ నడుము మురారి ఆగి ఉండేదేమో. కానీ పొంగల్ తనను ఎప్పుడూ ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ నమ్ముకుని వస్తున్నాడు చార్మింగ్ స్టార్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్టుగా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో శర్వా కూడా పండుగ సెంటిమెంట్ గా తయారైంది. దీనికి తోడు కంటెంట్ పై నమ్మకంతో ఫుల్ కాంపిటీషన్ ఉన్న నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. ఎక్స్ లవర్ సంయుక్త అండ్ ప్రెజెంట్ లవర్ సాక్షి వైద్య మధ్య ఇరుకున పడే లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు శర్వా. రన్ రాజా రన్ తరహా యాక్టింగ్ స్కిల్ చూపించబోతున్నాడు హీరో. ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న మూవీతో సంక్రాంతికి సక్సెస్ టేస్ట్ చేస్తాడో లేదో వెయిట్ అండ్ వాచ్. డ్రాగన్ బ్లాక్ బస్టర్ ప్రదీప్ రంగనాథన్ కి ఎంత ప్లస్ అయిందో గానీ కయాద్ లోహర్ కి మాత్రం ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ని ఫుల్ గా క్యాష్ చేసుకుంటోంది. వరుస ఆఫర్స్, అందులోనూ 3 ఇండస్ట్రీస్ యంగ్ హీరోస్ ఫోకస్ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది ఈ అస్సామీ బ్యూటీ. మలయాళంలోనే కాదు, తెలుగులోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిందట. కయాద్ లోహర్ స్పీడు మామూలుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు సైన్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంది బ్యూటీ. డ్రాగన్ తో ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్ అయిపోయింది ఈ అస్సామీ బ్యూటీ. తమిళ్లో బిజీగా మారిపోతుంది అనుకుంటే
అక్కడ ఇక్కడ కాదు, సౌత్ మొత్తం నాదే అంటోంది ఈ అమ్మడు. డ్రాగన్ మూవీ ఇచ్చిన క్రేజ్ ను కరెక్ట్ గా యూజ్ చేసుకుంటూ మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ యంగ్ హీరోలను మడత పెట్టేయడంలో సక్సెస్ అయింది ఈ అమ్మడు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఆఫర్ ను తన బ్యాగులో వేసుకుంటోంది ఈ భామ. తమిళంలో మిడ్ రేంజ్ హీరోలు అథర్వ, జీవి ప్రకాష్లతో ఇదయం, మురళి, ఇమ్మోర్టల్ చేస్తున్న కయాద్ సింబుతో సినిమాకు కమిట్ అయింది. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక మలయాళంలో టాప్ హీరోలతో వర్క్ చేస్తోంది బ్యూటీ. దుల్కర్ సల్మాన్, ఐఆమ్ గేమ్, టొవినో థామస్ తో పల్లీ చట్టంబి, నివిన్ పౌలీతో తారం చిత్రాలు నటిస్తోంది. మాలీవుడ్, కాలీవుడ్ ఆఫర్స్ తో ఆపేస్తే ఏం మజా ఉంటుంది. అందుకే టాలీవుడ్ సినిమాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. డ్రాగన్ కన్నా ముందే తెలుగులో శ్రీ విష్ణుతో అల్లూరు చేసినప్పుడు కయాద్ ను తెలుగు ఆడియన్స్ పట్టించుకోలేదు. ఎప్పుడైతే తమిళంలో క్లిక్ అయిందో వావ్ అంటూ ఇక్కడ ఆఫర్లు కట్టబెట్టేస్తున్నారు మన మేకర్స్. అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ సరసన ఫంకీలో నటిస్తోంది మిస్ ఆసామి. నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరో నానితో ప్యారడైజ్ లో నటించబోతోందట. గతంలోనే నేచురల్ స్టార్ తో జోడీ కడుతోందని వార్తలు రాగా తాజాగా కన్ఫర్మ్ చేస్తోంది కాలీవుడ్. ప్యారడైజ్ టీమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడమే తరువాయి వేశ్య పాత్రలో కనిపించబోతోందన్న రూమర్ నడుస్తోంది. డ్రాగన్ తర్వాత మరో సినిమాతో కనిపించిన కయాద్ కాస్త గ్యాప్ ఇచ్చినా నెక్స్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతోందని ఈ లైనప్ చూస్తేనే అర్థమవుతోంది. బీటౌన్ లో నటించడం ఓ ఐడెంటిటీలా ఫీల్ అవుతూ ఉంటారు మన సౌత్ భామలు. అలాంటిది బాలీవుడే కోరి కోరి పిలుస్తుంటే మన హీరోయిన్స్ రానంటారా? అందుకు సాయి పల్లవి, శ్రీలీల మినహాయింపేమీ కాదు. ఈ ఏడాదే నార్త్ బెల్ట్ లో ఇంట్రడ్యూస్ కావాల్సిన ఈ భామలు ఆ ఛాన్స్ మిస్ అయ్యారు. ఇంతకీ ఈ భామల బీటౌన్ ఎంట్రీకి అడ్డుకట్టగా మారిన సమస్యలేంటి? టాలీవుడ్ టాలెంట్ గర్ల్స్ ను గ్రాప్ చేసే పని పెట్టుకుంది బాలీవుడ్. ఎవ్రీ ఇయర్ మన సౌత్ భామలను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ ఏడాది కూడా సాయి పల్లవి, శ్రీలీలను లాంచ్ చేయాలి అనుకుంది బీటౌన్. ఈ బ్యూటీలు కూడా ఆల్మోస్ట్ బీటౌన్ ఆడియన్స్ హార్ట్ థ్రోప్ చేయాలనుకున్నారు. కట్ చేస్తే వీళ్ళు ఒకటి అనుకుంటే డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ తో మేరీ రహూతో పాటు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ చేస్తుంది సాయి పల్లవి. డిసెంబర్ 12కి మేరీ రహూ రిలీజ్ కావాల్సి ఉండగా అప్డేట్ లేదు. సినిమా పోస్ట్ పోన్ అయిన విషయాన్ని కూడా ప్రస్తావించలేదు టీం. ఎప్పుడొస్తుందో కూడా పత్తాలేదు. బొమ్మ అనుకున్న టైంకి రాకపోవడానికి రీజన్ అమీర్. సడన్లీ ఈ ప్రాజెక్ట్ లోకి దూసుకొచ్చాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. కొడుకుకి బిగ్ హిట్ ఇచ్చేందుకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా జాయిన్ అయి ఇప్పుడు ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. దీంతో సినిమా డిలే అవుతుందని టాక్. ఇక సాయి పల్లవి సీతగా కనిపించబోతున్న రామాయణ నెక్స్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ అవుతుంది. కార్తిక్ ఆర్యన్, అనురాగ్ బసు లవ్ స్టోరీతో దీపావళికి ఇంట్రడ్యూస్ కావాల్సింది మన వైరల్ వయ్యారి మిస్ శ్రీలీల. కానీ సడన్లీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కు లీలా షిఫ్ట్ కావడం, అటు కార్తిక్ ఆర్యన్ కూడా తూ మేరీ మైతేరాపై దృష్టి పెట్టడంతో చిత్రీకరణకు కాస్త బ్రేక్ ఇచ్చారు. దీంతో ఊహించకుండానే బీటౌన్ ఎంట్రీ మిస్ అయింది కిసిక్ బ్యూటీ. నెక్స్ట్ ఇయర్ బీటౌనే కాదు పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది శ్రీలీల.